నాకు వినబడుతుంది. నాకు వినబడుతుంది. నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావో తెలుసు. నాకు వినబడుతుంది కూడా. అడగడానికి ఏం లేవంటావు అంతే కదా. తెలుసు నాకు తెలుసు. అయినా చేస్తాను వీడియో అన్న అది కూడా వినబడుతుంది. ఉన్నా అడగడు అన్న సంగతి నాకు వినబడుతుంది. అయినా కానీ చేస్తాను. ఎందుకంటే ఉన్న దాంట్లోకి వెళ్ళి కచరాలకి వెళ్ళి ప్లాస్టిక్ డబ్బాలు ఏరికొచ్చిన. ఎవరికి ఏం అడగాలి ఏమన్నా ఉన్నాయా అని కొన్ని ఏరికొచ్చిన చెప్తా. ఏదో అలవాటు పడ్డ పానం అయ్యా అందుకని చెప్పి చేస్తాను. అలవాటు పడ్డ పానం కొద్దీ నువ్వు కూడా చూస్తున్నావు. కోపానికి రాకు. కూల్ మాట్లాడుకుందాం. ఎట్లాగూ వారు వన్ సైడ్ విన్నర్ డిసైడ్ అన్నట్టే తీసుకుపోతాడు బిగ్ బాస్ మామ. మేకర్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మేకల్ని బలి చేస్తూ ఉన్నారు. బీబీ మేకర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా ఏ మేకని బలి చేద్దామని కూడా ఆ మేకని బలి చేస్తూ ఉన్నారు. ముందర పోతూనే ఉంది. కానీ మనం మాట్లాడుకుందాం. అయినా కానీ మనకు కూడా పొద్దు గడవాలి, మంచిగా టైంపాస్ కావాలి, మనకి ముచ్చట పెట్టుకోవడానికి ఉండాలి. కాబట్టి ఎత్తానా సరే వచ్చినావు చూస్తున్నావు లైక్ కొట్టు. ఇగో నీ లైకుల పుణ్యం అనే నీ లైకులు నువ్వు ఇచ్చిన ఐపుల పుణ్యం అని చెప్పి 25,000 30,000 నుంచి కనీసం 50,000కి పోయింది వ్యూస్. జరంత ఎంకరేజ్ చేస్తూనే ఉండు గట్నే పుణ్యం ఉంటుంది. ఏమి మనం ఏదో బాధలు పంచుకొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి జర లైకు హైపు ఇచ్చి పుణ్యం కట్టుకో, వ్యూస్ అన్న పెరుగుతాయి కొంచెం. సరే కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. ఓకే, డబల్ హౌస్ డబల్ డోస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రైట్. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్గా నాగార్జున సార్ వచ్చినాక ఓపెనింగ్ ఏం చేస్తాడు తెలుసా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే కంగ్రాచులేషన్స్ దివ్య, కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ క్యాప్టెన్సీ. క్యాప్టెన్ అయినందుకు నీకు కంగ్రాచులేషన్స్, సూపర్. ఈ క్యాప్టెన్సీని బాగా చేస్తావని అనుకుంటున్నాను. ఎందుకంటే నీకు చాలా మంది సపోర్ట్ చేసి నేను క్యాప్టెన్ చేస్తారు కదా. ఎస్పెషల్లీ మీ అన్నగారు నీకు సపోర్ట్ చేశారు కాబట్టి నువ్వు క్యాప్టెన్ అంటే సార్ అవును సార్, థ్యాంక్ యూ సార్. అసలు విడిపోయిన మా కుటుంబాన్ని కలిపిన దేవుడు సార్ మీరు. అసలు మా భరణి అన్నని మళ్ళీ రీఎంట్రీ తీసుకొచ్చినందుకు అసలు మీ పాదాభి వందనాలు సార్. గ్రేట్ సార్. ఒక కుటుంబంలో తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము అనుకున్న సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మా అండని దండని కొండని తీసుకుని వచ్చారు సార్. ఆయన నా కోసం నిలబడ్డాడు సార్. నేను ఆయన కోసం కష్టపడ్డాను సార్. ఆయన నా కోసం నిలబడ్డాడు సార్. నన్ను క్యాప్టెన్ చేశాడు సార్ అని ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుందేమో అనుకుంటున్నా. అంటే అంత లేకపోయినా ఎంతో కొంత ఉంటుంది అని అనుకుంటున్నా. అటెన్గా మన దివ్యని ఇంకొన్ని క్వశ్చన్లు అడగాలి. అందరూ సపోర్ట్ చేస్తే క్యాప్టెన్ అయ్యావు. సపోర్ట్ చేసిన వాళ్ళకే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా? సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా? సార్ నేను నీతికి నిజాయితీకి న్యాయానికి ధర్మానికి చట్టానికి అన్నిటికీ ప్రతిరూపాన్ని సార్. నేను ఖచ్చితంగా అందరికీ నీట్గా కరెక్ట్గా సమానంగా గొలిచి పెడతాను సార్ అని. అంటే అందరినీ కరెక్ట్గా చూసుకుంటాను అంటది. అంటే ఖచ్చితంగా నాగార్జున సార్ ఈ క్వశ్చన్ అడగాలని కోరుకుంటున్నా. అవునా, అందరికీ సరిగ్గానా? సగం ఛాయ్ పెట్టుకుంటుంటే ఇద్దరికి చెరిసగం తాగుతా అంటే పంచాయతీ పెట్టిన నువ్వు భరణి అన్నకి 6 చపాతీలు మడతపెట్టి దాచిపెట్టావు. అదేనా సమానం అంటే? అవును సార్, సమానం సార్, సమానం. ఆయన పెద్ద అయినా సార్. ఆ పెద్ద ఆయనకి కొంచెం ఎక్కువ ఆకలి అవుతుంది కాబట్టి ఎక్కువ చపాతీలు పెడతాం సార్. అదే కదండి సామాజిక న్యాయం అంటే. చిన్నపిల్లాడికి 6 చపాతీలు ఇచ్చి పెద్దోడికి 6 చపాతీలు ఇవ్వడం కరెక్టా? లేదంటే పెద్దోడికి 6 చపాతీలు ఇచ్చి చిన్నపిల్లోడికి 2 చపాతీలు ఇవ్వడం కరెక్టా? మీరు చెప్పండి. ఓకే అమ్మా, నీ లాజిక్ బాగానే ఉంది. సరే, మీ నాన్నగారిని మీ అన్నగారిని జాగ్రత్తగా చూసుకో. ఓకే, నాది ఇచ్చాను సార్, నా పోర్షన్ ఇచ్చాను అని చెప్తుంది తెలుసా సింపుల్గా. ఏది నడిపించేది వాళ్ళు నడిపిస్తారు అబ్బా. ఎక్కడ దాచుకునేది అక్కడ దాచుకుంటారు. వాళ్ళకి గోంగూర పచ్చాలు దాచుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫుడ్ ఎక్కువ పెడతారు. వాళ్ళకి వద్దనుకుంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఘోరం అంటే ఘోరం నడుతుంది హౌస్లో. సరే, ఇవన్నీ అడగరలే నాగార్జున సార్. కానీ ఇట్లా అంటే ఏందమ్మా కరెక్ట్గా చూసుకో. ఊకే పంచాయతీలు వస్తానే నువ్వు కిచెన్లో దొరికినావు అంటే ఆ తనుజ నువ్వు కలిసినావు అంటే పెంట మొత్తం ఆగం చేస్తారు. అట్లా చేయకూరి అని చెప్పేసి ఉంటుంది. అవును, మీన్వైల్ నాకు ఒక క్వశ్చన్ ఉందబ్బా. విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు? నిజంగా మీరు తనుజ ఫ్యాన్ అయితే ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అబ్బా తనుజ ఫ్యాన్స్కైనా, ఇమాన్యుల్ ఫ్యాన్స్కైనా, సంజన ఫ్యాన్స్కైనా, భరణి అన్న ఫ్యాన్స్కైనా, ఇంకా ఎవరు దివ్యనికిత అయినా, ఎవరి కళ్యాణ్ ఫ్యాన్స్కైనా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకున్న విన్నర్ క్వాలిటీస్ ఏంటి అనేది అక్కడ పెట్టండి. కింద కామెంట్లలో పెడితే ఏంటంటే అది మిగతా వాళ్ళు కూడా కనువిప్పగలుగుతుంది అన్నట్టు. అరే మేము చూడలేకపోతున్నాం తనుజాలో ఇన్ని విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా, మేము చూడలేకపోతున్నాం కళ్యాణ్లో ఇన్ని విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా, మేము చూడలేకపోతున్నాం ఇమాన్యుల్లో ఇన్ని విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా, తన సంజనాలో ఉన్నాయా, సుమన్ చైతన్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి కనువిప్పగలుగుతుంది. అలా మీరు ఒకవేళ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటే వాళ్ళ విన్నర్ క్వాలిటీస్ ఏందో పెట్టండి. పెట్టిన తర్వాత దానికి లైక్ కొట్టండి. అండ్ ఒకవేళ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సంబంధించిన విన్నర్ క్వాలిటీస్ ఎక్కడైనా కనబడితే దానికి లైక్ కొట్టండి. కొడితే ఏంటంటే అది మీదికి వస్తుంది. కనీసం ఒక 50 లైకులు పడితే 60 లైకులు పడితే అది మీదికి వస్తుంది. అందరూ చూస్తారు.
ఓహో! ఓహో! దివ్య నిఖితలో ఇన్ని విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా? ఓహో! రీతు చౌదరిలో ఇన్ని ఉన్నాయా? అందరికి తెలుస్తదన్నట్టు. ఎవరి విన్నర్ క్వాలిటీస్ ఏమున్నాయి, డిమాండ్ పవన్ అందరికి తెలుస్తాయి. పెట్టండి. పెడితే ఏంటంటే మిగతా వాళ్ళకి కనువిప్పగలుగుతాయి. పీఆర్ టీమ్స్ మీరైనా పెట్టండి. ఎందుకంటే మాకు పాజిటివ్‌గా కనపడకపోయినా మీ కంటెస్టెంట్ మీకు పాజిటివ్ కనబడతారు కదా! అంటే మీరు ఎట్లయినా పాజిటివ్ చేయాలి, తప్పదు, మీ డ్యూటీ. మీరు పైసలు తీసుకున్నందుకు మీరు కష్టపడాలి. సో మీరైనా పెట్టండి. మిగతా వాళ్ళకి తెలుస్తది. ఓకే, గిన్ని విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని తెలుస్తది. మబ్బులు ఎగిరిపోవాలి మొత్తం ఒక్కొక్కడికి చెప్తాను. రైట్. ఇక దివ్య నిఖిత పంచాయతీలో భాగంగా నువ్వు కెప్టెన్ అయినావు కామా, అందరూ మంచిగా చూసుకో, జనంతా జాగ్రత్తగా చూసుకో, అంత లేకి చేయకుర్రి. అక్కడ రేషన్ పంపిస్తాను మేము, కన్ను తిరిగి కింద పడరానే కదా రేషన్ పంపించింది. అయినా కానీ 2 చపాతీలు చేసి కన్ను తిరిగేటట్టు చేసి తనుజ నీతో మాట్లాడుతాను మాగమా నువ్వు ఒకదాని వాగును. రైట్. నెక్స్ట్ భరణి. ఏంటి దివ్య, భరణి అన్న రాగానే నిన్ను పట్టించుకోలేదా? బాధపడ్డావు, ఏడ్చావు. సార్ అవును సార్, రాగానే నేను హగ్గిచ్చినా కానీ ఆయన చేయి కూడా వెనక్కి పెట్టుకొని సార్, చేతిలో కత్తులు ఉన్నాయిగా అమ్మా, కూర్చుకుంటాయని చెప్పి వెనకాల పెట్టినట్టున్నాడు సార్. ఆ తర్వాత అందరికీ ఇచ్చాడు సార్. ఎందుకమ్మా, వదిలేయచ్చుగా, నిన్ను క్యాప్టెన్ చేశాడుగా, ఇచ్చిపెట్టు. రైట్. యా ఓకే. అండ్ ఇక్కడ గౌరవ్ పంచాయతీ చేయాలబ్బా. దివ్యనిఖిత దగ్గర గౌరవ్ని అట్లా ఏలు పెట్టి చూపించి నువ్వు గెస్చర్స్ రాంగ్ చెప్పినావు, అయినా నువ్వు వాకౌట్ చేస్తా అన్నావు కదా. మూసుకో అని అంటే వాకౌట్ చేస్తా అన్నావు అంటే, అవును సార్ నేను మూసుకో అనలేదు సార్, వాకౌట్ చేస్తాను సార్. మూసుకో అంటే వాకౌట్ చేస్తాను. అవునా, ఓకే. డిక్షనరీ తీయండి అమ్మా. షటప్ అంటే ఏంటి తెలుగులో చూడండి. షటప్ అంటే ఏంటి? మూసుకో. మూసుకో. ఆడియన్స్ మీరు చెప్పండి, షటప్ అంటే తెలుగులో ఏమంటారు? మూసుకో, నోరు మూసుకో, మూసుకో 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 మూసుకో. ఓకే, ఓపెన్ ద డోర్, వెళ్ళిపోమ్మా బయటకి, వాకౌట్ చేయి. వెళ్తుందా చెప్పురి. సార్ అంటే సార్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఎవరెవరు నన్ను వేయాలని ఆలోచనతో చేశాను సార్. ఇది నిజమైన వాస్తవం. ఇది తెలుసా? ఎవరితో పంచాయతీ పెట్టుకుంటే కానీ నామినేషన్లో వేయరు, నామినేషన్లో వేయకపోతే ఓటు బ్యాంక్ రాదన్న తపన సార్, తపన. నేను ఈరోజు విన్నా లైవ్లో ముచ్చట్లలో ఇంచుమించు అట్లానే మాట్లాడుకుంటా ఉన్నారు. సరే నెక్స్ట్ దివ్యనిఖితతో ఇది ఉంటుంది. ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ భరణి, అసలు రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు. మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆగావంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు. ఆ తర్వాత ఆగావంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు. సార్ ఎన్నిసార్లు సార్ నేను ఎంట్రీ ఇచ్చింది? 2 సార్లు కదా. 2 సార్లు ఎందుకు అవుతాయా? ఫస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చావా? వచ్చాను సార్. ఆ తర్వాత నామినేషన్ చేద్దామని వచ్చావా? సరే వచ్చాను సార్. ఆ తర్వాత రీఎంట్రీ అని వచ్చావా? సరే వచ్చాను సార్. ఆ తర్వాత బొక్కలు ఇరిగిపోతే మళ్ళీ ఆ దవాఖానలో పోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చావా? సరే వచ్చాను సార్. వచ్చాడు అన్నట్టుగా 4 సార్లు వచ్చావయ్యా నువ్వు. ముమైత్ ఖాన్ కూడా ఇన్ని సార్లు రాలేదయ్యా అని చెప్తే చెప్పొచ్చేమో, బాగుంటుందబ్బా. మీమర్స్ క్రెడిట్ ఇచ్చి వేసుకోండి. కంగ్రాచులేషన్స్ భరణి ఫర్ బికమింగ్ ఎ న్యూ హౌస్ మేట్. కంగ్రాచులేషన్స్. బాండ్స్ అని అన్నారు. బంధాలు నీ భుజాల మీదకి ఎక్కి బరువు అయ్యాయని నేను కూడా అన్నాను, కానీ ఆ బంధాలే నిన్ను కాపాడాయి. ఏంటయ్యాను, బెడ్లో పడుకుంటే అటు కాళ్ళ దగ్గర రాము, ఇటు దగ్గర ఇమాన్యులు, అటు పక్కన తనుజ, ఇటు పక్కన దివ్య. ఏంటి అసలు హౌస్లో ఉన్నావా నువ్వు? నీ హౌస్లో ఉన్నావా? అర్జెంటుగా చెప్తున్నా, ఈ కంటెస్టెంట్స్కి ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ చేయండి అయ్యా. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వీళ్ళకి హౌస్లోనే కావాల్సిన బంధాలు ఉన్నాయి. బాబాయిలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, చిన్నబాబులు ఉన్నారు, నాన్నలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, మామయ్యలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇమాన్యుల్కి తనుజ ఫ్రెండు, తనుజ వాళ్ళ నాన్న ఎవరు? భరణి. తన ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నాడుగా, మామయ్యలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఓకే సరే, కంగ్రాచులేషన్స్ భరణి, కూర్చో. ఓకే నెక్స్ట్ ఇక్కడ అడగొచ్చబ్బా, భరణి అని ఇట్లాంటివి అడుగుతారు అంటే బేసిక్ ఈ కంటెంట్ మీద పోతున్నారు కదా. మేకర్స్కి ఇష్టమైన మేకలు వీళ్ళే కాబట్టి ఈ కంటెంట్ మీద పోతున్నారు. ఆ కంటెంట్ ఏంటిది? ఇగో తనుజాకి కాకుండా దివ్యాకి ఎందుకు సపోర్ట్ చేసావు, మరి తనుజాకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అడగచ్చు. అడిగితే సార్ యాక్చువల్లీ ఈ దివ్య నా కోసం నిలబడ్డా సార్, తనుజ అర్థం చేసుకుంటుంది సార్, తనుజ కెన్ అండర్స్టాండ్. ఏంటయ్యా దివ్య అర్థం చేసుకుంటుంది కదా, తనుజ కదా అర్థం చేసుకుంది సార్. తనుజ మెచ్యూరిటీ వచ్చేసింది సార్, నేను బయటకు పోయి వచ్చేసరికి అసలు మొత్తం మారిపోయింది సార్. తనుజ అర్థం చేసుకుంటుంది సార్, నాకు తెలుసు సార్ అని చెప్పి ఏదైనా చెప్పే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. సరే నెక్స్ట్ డిమాండ్ పవన్. లేవయ్యా అసలు డిమాండ్ పవన్, నువ్వు మనిషివా, అనకొండవా, చిరుతపులివా, ఏందబ్బా నీ గురించి అందరూ అన్నీ చెప్తుంటే ఎపిసోడ్లలో మొత్తం లేపేస్తున్నాం మేము. లైవ్లో ఏందబ్బా కట్ చేయలేకపోతున్నాం. లైవ్లో ఎంత కట్ చేసినా నీ గురించి అందరూ పొగుడుతూ ఉన్నారు. మాధురి అంటది అసలు వాడు చిరుతపులి అంటది, ఇంకోరు అంటారు నువ్వు డైనోసార్ అంటారు, ఇంకోరు అంటారు వాడిని ఆపడం ప్రపంచంలో ఏడు వల్ల కాదు అంటారు. ఇంతగానం చెప్తున్నారు, చాలా చెప్పారు. మొత్తం ఎడిట్ చేయంగా లైవ్లో కొంచెం వచ్చింది, ఎపిసోడ్లో వేయలే. ఎపిసోడ్లో వేస్తే నీకు అయిపోతుంది కదా, అందుకే వేయలేం. ఎపిసోడ్లో లేపేసినాం మొత్తం. ఆయనతో పుచ్చుకొని ఎపిసోడ్లో వేస్తే మళ్ళీ మా కంటెస్టెంట్స్కి నువ్వు ఇక్కడ పోటీ వస్తావు అని భయం అయింది. అందుకే మొత్తం నీట్గా ఎపిసోడ్లో ట్రిమ్ చేసినాం. ఈవెన్ టాస్క్లో ఆడింది కూడా కాళ్ళు మలికేసింది, చేతులు పట్టేసింది, అవి కూడా లేపేసినాం, చూపించలే. క్లోజ్ కూడా వేయలేదు. అమ్మో క్లోజ్ అయితే ఫేమస్ కావా, క్లోజ్ కూడా వేయలే.
మొత్తం లేపేసినాం, మొత్తం క్లీన్ స్వీప్, హ్యాపీ. మేము హ్యాపీ అబ్బా. వీలైతే నెక్స్ట్ వీక్ నేను పంపించేస్తాం, ఓకేనా సార్? ఓకే సార్, ఓకే ఓకే అండి. మన పవన్ ఏం చేస్తాడు చెప్పు. డైరెక్ట్గా అట్లా మొఖం మీద చెప్పినా కానీ ఏం చేయలేరు. అయినా మా కంటెస్టెంట్ నువ్వు కాదయ్యా, నేను ఊరికనే లవ్ ట్రాక్ కోసం తీసుకొచ్చాం, అందుకే నువ్వు రాంగ్ ట్రాక్లో పోతున్నా కానీ నేను చెప్పలే. మేము చెప్తే ఆయనతో నువ్వు మార్చుకుంటే, మళ్ళీ మారిపోయి రీతికి దూరం ఉంటే, మళ్ళీ గట్టిగా ఆయనతో ఫేమస్ అయిపోతే మళ్ళీ మా కంటెస్టెంట్లు ఏడపోవాలి. మేము అనుకుందే ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ కావాలి, అది కూడా మా ఊరు అమ్మాయి కావాలి, మీ ఊరు అమ్మాయి కాదు అని అనుకున్నట్టుగానే ముంగడి పోతున్నాం అని. అంటే ఇవన్నీ చెప్పలే కానీ చెప్తున్నా, ఇలా ఇది అంటే ఫిల్టర్లెస్గా చెప్తున్నాను నేను. నెక్స్ట్, రీతుతో ఓకే గొడవైందయ్యా, రీతుని ఎందుకు నెట్టావు, ఇదంతా నెగిటివ్గా అవుతుంది అని చెప్పి ఆ వీడియో ప్లే చేసి చూపిస్తారు. సంజన అక్క చెప్పింది కదా, తమ్ముడు అరే ఇట్లా నెట్టొద్దురా, నీకు ఫ్రెండ్లీగా నెట్టినావు కానీ అది బయటకు చూడడానికి వేరే హార్ష్గా వెళ్ళిపోద్దురా, చాలా నెగిటివ్ అవుతారా తమ్ముడు, నా సొంత తమ్ముడు అనుకొని చెప్తున్నారా అని చెప్పింది కదా. సో అవన్నీ వీడియో వేసి చూపించే ప్రయత్నం చేస్తారు. అయినా మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ ఏంది, మేమేసి చూపించాలి బాగా. అక్క బ్రో మేముంది కదా, ఇంకా మేమేసి చూపించాలి. నిజంగా చెప్తాను, సమయం ఉదయం 8:30 పంచాయతీ, 7:60 పంచాయతీ, ఓకే. ఆ తర్వాత 11:50 పంచాయతీ, అట్లా సాయంత్రం 7 గంటలు పంచాయతీ, సాయంత్రం 9 గంటలు పంచాయతీ, రాత్రి 2 గంటలు పంచాయతీ. మీ పంచాయతీలు పాడుగాను, మిమ్మల్ని లవ్ ట్రాక్ కోసం పెట్టుకున్నాము, ఈ సొల్లు పంచాయతీల కోసం పెట్టుకున్నాము మేము. లవ్ ట్రాక్, ప్రేమ చూపించండి, అప్పుడప్పుడు హగ్గులు చేసుకోండి, ఇంకొంచెం ఇంటిమసీ పెంచండి, అవి మాకు కావాలి మీ నుంచి. మేము మేకర్స్గా కోరుకుంటున్నది అదే, మిమ్మల్ని బలిపశువులను చేస్తున్నాం మేము. మీకు అర్థమైతే లేదా, మీరు ఓవర్గా డ్రామాటిక్గా లవ్ ట్రాక్ని కొంచెం రొమాంటిక్ యాంగిల్ని చూపించండి, మీరు బయట బాగా నెగిటివ్ అవుతారు, అప్పుడు మాకు హ్యాపీ. మీరు బాగా నెగిటివ్ కావాలి, మిమ్మల్ని పెట్టిందే నెగిటివ్ గానికి. మా తనుజకి మేము క్లిప్స్ వేసి చూపిస్తాం బయట ఎట్లా పోతుందని, మేము హింట్స్ ఇస్తాం, మేము బయట ఎట్లా పోతుందో చెప్తాం. మీకు కూడా వస్తున్నాయి అనుకోరు హింట్స్. అఫ్కోర్స్ ఈ సీజనే హింట్స్ సీజను. పోతారు చుట్టమో వాళ్ళే మళ్ళీ వచ్చి చూసిపోయేటోళ్ళే ఉన్నారంతా. సరే, ఇట్లా డిమాండ్ పవన్కి ఇవన్నీ చెప్తుండొచ్చు. రీతు గురించి గొడవ పడద్దమ్మా, రీతుతో బాగా క్లోజ్గా ఉండమ్మా, రీతుతో కలిసి ఉండమ్మా, ఇంటికాడ వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, అది లేడ్చినా పర్లేదు, కానీ మీరు మాత్రం కలిసిమెలిసి ఉండాలమ్మా, ఓకేనా అని చెప్తారు. తర్వాత సంజన గల్రాని, నీకు రేషన్ మేనేజర్తో ప్రాబ్లం ఉందా సార్? పోయిన వారం కాదు సార్ ప్రాబ్లం ఉంది, ఆకలికి ఎండినాం ఘోరంగా, తినేటప్పుడు అల్లరి చేసింది తనుజ, తినేటప్పుడు పంచాయతీ ఏంది సార్, అన్నం మిగిలిందట, అన్నం పెట్టమంటే అన్నం పెట్టుకున్నందుకు తిట్టింది ఆమె, నేనేమో ఎక్కువ పెట్టుకోలే, ఆమె పప్పేసేటప్పుడు చూసింది, అయినా కానీ లొల్లి పెట్టింది, ఎట్టేసుకున్నది అన్నది, కడిగేస్తే అన్నం మిగిలిందట, గిట్ ఉంటుంది సార్ పంచాయతీ అని చెప్పాలి. చెప్తే తనుజ ఏ చేస్తే అదే రైట్ అమ్మా, నువ్వు రాంగ్ అని అంటున్నావు చూడు, ఫస్ట్ నువ్వు రాంగ్, ఓకేనా అని చెప్తారు కావచ్చు. ఇన్విజిబుల్లో కూడా ఎంత అల్లరి చేసావమ్మా, అదిరిపోయింది అల్లరి, అన్నం కోసం అలగకూడదమ్మా, నువ్వే చెప్తావు అన్నం గురించి అలగద్దని, మళ్ళీ ఎందుకు అలిగావు అని చెప్పొచ్చు. అంతే, ఫుడ్ గురించి అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఇమాన్యుల్, సూపర్ ఇమాన్యుల్, క్యాప్టెన్సీ అదరగొట్టావు, రోజు పంచాయితే, ప్రతిరోజు నిద్రపోవడాలే, రోజు అల్లరే, పాటలు పాడాలు, పనిష్మెంట్లు అన్నీ సరిపోయాయి, సూపర్ అని చెప్పచ్చు. సో ఇమాన్యుల్ క్యాప్టెన్సీలో గొడవలు బాగాయినాయి, ఏంది కారణం ఏంది, ఎవరెవరికి పంచాయతీలు అయినాయి వాళ్ళంతా ఒకసారి లేర్రి, అసలు ఆ పంచాయతీలు ఎందుకైనాయి. అండ్ సూపర్ టాస్క్లలో బాగా ఆడినావు, అసలు ఎంత బాగా ఆడినావు అబ్బా, టాస్క్ సూపర్ అంటే ఆడినావు సూపర్. ఆ పైపుల కనెక్షన్ టాస్క్ బాగా ఆడినావు. అట్నే అందరే ఉంది బహారే ఉంది, ఇదేమన్నా పెడితే పెట్టచ్చు అబ్బా, ఈ టాస్క్ పెడతారు కావచ్చు అనుకుంటున్నా, లోపల ఏముంది బయట ఏముంది చెప్పడానికి, ఏదైనా టాస్క్ అందరు బహారే టాస్క్ లాంటిదైనా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఎపిసోడ్లో వేసారు కాబట్టి. అట్నే టాస్క్ బాగా ఆడినావు, అందరు బాగా చేసినావు. అండ్ బొమ్మల టాస్క్లో నీకు డౌట్ ఉంది కదా, బొమ్మల టాస్క్లో నువ్వేమన్నావు అసలు, ఇప్పుడు తనుజని ప్లస్ కదా, తనుజకి ప్లస్ అయ్యేది కాబట్టి ఇస్తారబ్బా, ఖచ్చితంగా చెప్తున్నా, ఇది గుర్తుంచుకోండి, తనుజకి ప్లస్ కదా ఖచ్చితంగా వేస్తారు. ఏం చేస్తారంటే, తనుజ రాము విషయంలో ఇమాన్యుల్ ఎలాంటి సైగ చేశాడు అన్నాడు సార్, ఇలా అన్నాడు సార్, ఇలా అన్నాడు, అందుకే నేను ఇమాన్యుల్ని సెలెక్ట్ చేశాను సార్, రాముని సెలెక్ట్ చేశాను సార్, ఇమాన్యుల్ వద్దన్నాడు, రాముకే సైగ చేస్తాడు. ఏంటి ఇమాన్యుల్ అంటే, సార్ నేను అనలేదు సార్, నేను కష్టపడి ఆడాను కదా సార్ అంటే, నువ్వు బకరా అవుతావు, నీకు అర్థమైతే లేదు, ఆగు, నువ్వు ఆ ఎపిసోడ్ మొత్తం అంతకంటే ముందు రోజు నుంచి కూడా నేను ఒక్కనే ఉన్నా, మా టీం కోసం కష్టపడి ఉండాలని అన్నావు, టెనెన్స్లోనే ఉంటా అన్నావు, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఏందో మధ్యలో ఎప్పుడన్నా కటింగ్ తీసుకునేటప్పుడు ఎవడన్నా కత్తి గీకుతూ ఏదన్నా నరం ఏం మర్చిపోయినావు గతం, నువ్వు ఆ రోజు నిలబడ్డావు, అర్థమైతే లేదు నీకు, సరే ఆగు చెప్తా అని వీడియో ప్లే చేసి చూపిస్తారు. అప్పుడు తనుజ రైట్, ఇమాన్యుల్ రాంగ్, విన్నర్ కంటెంట్ అంటే కొంచెం ఏదైనా పోటీ ఇస్తాడేమో అని కొంచెం డౌట్ ఉన్నా కానీ ఇట్లాంటి చేసేసి అయితే తనుజని రైట్ చేసినామంటే అయిపోయాయి. తనుజ ఫ్యాన్స్ అంతా ఇద్దరు మా తనుజ అంటే తనుజ ఓకే, నేను కూడా తనుజ ఫ్యాన్ బేసిక్గా, నిజంగా అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూడు ఫ్లాట్, తనకి ఫ్లాట్ అంటాను, తన ఎక్స్ప్రెషన్స్ ఫ్లాట్ ఎక్స్ప్రెషన్స్ అంటలే, ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేను ఫ్లాట్ అంటాను, ఫ్లాట్ ఎక్స్ప్రెషన్ 5 నిమిషాల ఎక్స్ప్రెషన్ చూసి షూట్ ఫ్లాట్
5 minutes చాట్ కుంటే ఫ్లాట్ అనే డైలాగ్ ఏదైనా కలుద్దాం అనుకునే కలవలే. ఓకే రైట్. తర్వాత ఇమాన్యుల్ అయిపోయింది కదా, ఆంధ్రబహార్ అయిపోయిన తర్వాత బొమ్మల టాస్క్ కూడా అయిపోయిన తర్వాత తనుజ ఓ తనుజ మా అందమైన తనుజ. ఓకే తనుజ నువ్వే విన్నర్. కప్ ఇప్పుడు ఇవ్వమంటావా, లేదంటే మరి సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవ్వమంటావా? ఒక పని చేయి, కప్ ఇప్పుడే ఇస్తాం, స్టోర్ రూమ్లో పెడతాం, నువ్వు దాచిపెట్టుకో, భద్రంగా ఉంచాలి. సీజన్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి పట్టుకొని రావాలి. ఓకేనా? కొత్తగా ట్రై చేద్దాం. ఏమంటావు? సార్ సార్ నా ఓకే సార్, కప్పు నాకు నాన్న చేతుల మీదకి ఇస్తారు సార్. నన్ను డాడీ ఉంటాడు, మ్యాడీ ఉంటుంది, మధ్యలో నేను ఉంటాను సార్. కప్పు పట్టుకుని ఒక ఫోటో తీస్తారా సార్? తీస్తామమ్మా. ఓకే. రేషన్ మేనేజర్గా ఆదరగొట్టావమ్మా. అందరికీ రేషన్ సరిగ్గా రావాలని చాలా కష్టపడ్డావు, అందులో భాగంగా గొడవలు వచ్చాయి. నువ్వు రేషన్ మేనేజర్గా కరెక్ట్గా చేసావు కాబట్టి గొడవ వచ్చింది. ఫ్రీగా వదిలేస్తే అస్సలు గొడవ రాకపోయేది. కాబట్టి నువ్వు చాలా ఖచ్చితంగా చేసావు, చక్కగా చేసావు కాబట్టి గొడవలు వచ్చాయి అని చెప్తారేమో అనుకుంటున్నా. ఆ తర్వాత ఛాయ్ గురించి ఏదో గొడవ అయిందమ్మా. సార్ నాకు సంబంధం లేదు సార్, రీతుకు సంబంధం ఉంది సార్. ఓకే, ఎదురుగా నిల్చొని చూస్తుంది ఎవరు? నువ్వే కదా. మరి నువ్వు ఛాయ్ నేనే పెట్టుకోమని చెప్పాను అని నువ్వు చెప్పొచ్చు కదమ్మా. ఓకే 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 అప్పుడు నీకు మాట్లాడాలనిపించలేదేమో. ఓకే సరే నువ్వు రైట్. ఏంటి రీతు అని చెప్పి అడగచ్చు. నెక్స్ట్ ఏంటి మీ నాన్న కోసం 6 చపాతీలు సార్ అవి మా చపాతీలు సార్, మేమే ఇచ్చాను సార్. ఓకే సరే, ట్రోఫీ పంపిస్తున్నా, దాచిపెట్టుకో అమ్మా. తనుజ మీ నాన్న తిరిగి వచ్చాడు, హ్యాపీయా? సార్ హ్యాపీ సార్. మ్యాడీ సరిగ్గా చూసుకుందా? సార్ చూసుకుంది సార్. కరెక్ట్గా టైంకి తినిపించిందా? సార్ తినిపించింది సార్. వంట అంతా ఆమె చేసిందిగా? అవును సార్. పోర్షన్స్ పెట్టడం కూడా ఆమె పెట్టిందిగా? అవును సార్. అన్నీ ఆమె చేసిందిగా? అవును సార్. ఆర్ఎంగా నీకేమైనా ఇబ్బంది కలిగిందా? లేదు సార్, మొత్తం ఆమెకి అప్పచెప్పాను. అది అందుకే మ్యాడీని ఈ వారం కూడా ఉంచుదాం అనుకుంటున్నాం. ఏమంటావు? సరే సార్. డాడీ వచ్చాడు, మ్యాడీ అవసరం సార్. ఓకే నీ ఇష్టం, పంపించమంటే పంపిస్తాం. ఓకేనా? రైట్, కూర్చో. ఓకేనా? ఆ సోఫా ఏదన్నా సపరేట్గా వేద్దామా, వేరేది మెత్తది? ఓకే అమ్మా, కూర్చో. నువ్వు విన్నర్ కంటెస్టెంట్. ఓకేనా? ఓకే సరే. నెక్స్ట్ కళ్యాణ్ బాబు టాస్క్ బాగానే ఆడినావు, కానీ నువ్వేందా ఆర్ఎంతో లొల్లి పెట్టుకున్నావు చెప్పు. స్టాండప్ ఆన్ ద బెంచ్ సోఫా. ఆర్ఎంతో లొల్లి పెట్టుకున్నావు. బెండకాయ చేస్తుంది, దొండకాయ చేస్తుంది, గుండకాయ చేస్తుంది. నీకు ఎందుకే? నువ్వు ఆమె దగ్గరకు ఇవే కదా డైలాగులు చెప్పేది. దొండకాయ బెండకాయ తనుజ నా గుండకాయ అంటావు కదా ఊకే. మూసుకొని తినచ్చు కదా, ఏది పెడుతుంది. ఎందుకు ఆర్ఎం మీదకే రివర్స్ పోయి నువ్వేమనుకుంటున్నావు? సరే టూ మచ్ అబ్బా. కళ్యాణ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. నడు మెడల్ వరకు నొక్కుతా బయటికి. నువ్వు విన్నర్ అవుతావు ఏంది కొంపదీసి? మా కంటెస్టెంట్ మాకున్నది, నువ్వు రన్నర్. యువర్ రన్నర్. టాస్క్ సూపర్గా ఆడావయ్యా. పైపుల టాస్క్లో అదరగొట్టావు. అదే మరి ఆ ప్లంబింగ్ టాస్క్లో ఎందుకు పోయింది? పజిల్ టాస్క్ అదిరిపోయింది, కానీ పైపుల టాస్క్లో పోగొట్టావు ఎందుకు? బాగా ఆడాలి. ఓకేనా? సరే, ఇంత మించి ఇంకేం లేదు. మాధురి, దువ్వాడ మాధురి, యాక్చువల్లీ నీకు ప్రమోషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే నువ్వు మా విన్నర్ కంటెస్టెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. కంగ్రాచ్యులేషన్స్. సంచాలకుగా అదరగొట్టావు. అయినా బర్నీ అన్న కోసం సపోర్ట్ చేస్తాను అటు నిలబడి సంచాలకుగా ఎందుకు ఇటు తిప్పావు? అక్కడ రైట్ డెసిషన్ అయినా నువ్వు తీసుకుని. సార్ నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను. కాదు, బర్నీ గెలిచాడు అక్కడ కూడా. ఎందుకంటే రింగ్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి. సార్ స్క్వేర్లో ఉండాలంటే సార్ అక్కడ పిరమిడ్ కట్టాలన్నారు కదా సార్, కట్టిరు కదా, అది ఎక్కడ కట్టాలి? సుమన్ ఏం చెప్పాడు? ఇదే ఉంటుంది తెలుసా. సుమన్ ఏం చెప్పిండు? సుమన్ అన్న ఏమన్నాడు? నీ జాగాలు నువ్వు ఇల్లు కట్టుకుంటావు, కానీ పక్కింటి వాళ్ళ జాగాలు కడతావా? ఇప్పుడు నీ జాగ దాటి బయట కట్టినావు, కంప్లీట్గా బయట ఉంది, తప్పు కదా. కాబట్టి ఆ పిరమిడ్ చెల్లది. నీ ల్యాండ్లో నువ్వు ఇల్లు కట్టుకుంటేనే అది ఇల్లు అవుతుంది. పక్కనోడి ల్యాండ్లో ఇల్లు కడితే ఇల్లు కాదు. కాబట్టి నీ ల్యాండ్లో లేదు, కాబట్టి పక్కనోడి ల్యాండ్లో ఉన్నప్పుడు అది చెల్లదు. అదే నీ ల్యాండ్లో ఉన్నప్పుడు ఒక్క ఫ్లోర్ అయినా అది ఫ్లోర్ అవుతుంది అని చెప్పి ఆ టాస్క్ క్యాన్సిల్ అయినా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలమ్మా. నువ్వు రాంగ్ అమ్మా, శ్రీజ అక్కడనే పోయిందమ్మా, ఇక్కడ బర్నీయే గెలిచిండమ్మా అని చెప్తారు ఖచ్చితంగా చెప్తారు. చూడు. నెక్స్ట్ నిఖిల్. ఏం మాట్లాడడానికి లేదా నిఖిల్? కూర్చో సపడేక. ఏమో చెప్పు. గౌరవ్ ఇమిటేషన్ బాగా చేసావు, కానీ మేము టెలికాస్ట్ చేయలేదుగా. లైవ్లో గౌరవ్ ఇమిటేషన్ని బాగా చేస్తాడు నిఖిల్, టెలికాస్ట్ చేయలేదుగా. మూసుకొని కూర్చో. ఆడాలి, కనిపించాలమ్మా, కనిపించాలి. రైట్. రాము రాథోడ్ ఏం ఆడావు? టాస్క్లు ఓకే అంతే, అంత మించి ఇంకేం లేదు. భజన 2 చిడతలు పంపిస్తాం. భరణి ఓ భరణి మా నాన్నగారు భరణి, మా అన్నగారు భరణి అని చెప్పి భజన చేసుకో. ఎందుకున్నాను ఆడ లోపల. నెక్స్ట్ రీతు చౌదరి.
ఏంటమ్మా డిమాండ్ భావంతో తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు సార్. ఈ వారం అంతా ఏం లేదు కదా సార్. అవునా, ఓకే. నామినేషన్స్లో చాలా బాగా డిఫెండ్ చేసుకున్నావమ్మా. సార్ నువ్వు లోపలికి రా ఒకసారి కన్ఫెషన్ రూమ్కి. ఆమె ఏమన్నదంటే మీ అమ్మగారు ఏడుతున్నారు అని చెప్పి అన్నది. మరి అది వాస్తవం అంటావా కాదంటావా ఏంది మరి నువ్వు ఆలోచించుకొని చెప్పినే చెప్పొచ్చు. ఇంకేంది గొడవ, దివ్యనికితతో గొడవ, కాఫీ పంచాయతీ ఎందుకమ్మా పంచాయతీలు అని చెప్పొచ్చు. ఆ తర్వాత గౌరవ్ టాస్క్లో బాగానే ఆడినవు అంతే. ఇంకేం లేదమ్మా నీ గురించి చెప్పడానికి. నువ్వు కూడా కూర్చో 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 సేట్. సుమన్ శెట్టి అదరగొట్టావు. సుమన్ శెట్టి అసలు సంచాలకుగా అదరగొట్టావు. బా ఏంటి బీపీ వచ్చింది ఇలాంటివి ఏమైనా చెప్తాడు. ఇంకేం లేదు అక్కడ చెప్పడానికి. అసలు వారం అంతా ఏం లేదు. సరే అంతే, తింటారు పంటారు ముచ్చట పెడతారు, తింటారు పంటారు ముచ్చట పెడతారు కానీ తప్ప ఇంకేం లేదు. సో ఇది జరిగిన కథ. సో వీళ్ళే అది ఓకే అమ్మ అయిపోయింది అంతే. ఈ వారం అయిపోయింది. రేపు మంచిగా చెమ్మ చెక్క చారిడేస్ మొగ్గా గేమ్ ఆడదాం, ప్రిపేర్ అవ్వండి ఓకేనా. సరే ఉంటా. మీటితో పాటు మా ఇంటి మీద కూడా 2 కళ్ళేసి ఉంచండి. టేక్ కేర్, టాటా బై బై నమస్తే అని చెప్తారు. ఇదే జరుగుద్దని అనుకుంటున్నా. ఏమంటారు మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఏందో అబ్బా యా ముద్దమందారం. అసలు ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కార్తీక దీపం టీఆర్పీని టచ్ చేసింది. ముద్దమందారం టైంలో టీఆర్పీ ఎంత వచ్చిందో అంత వచ్చింది. ఆ రేంజ్లో ముందడిగిపోతుంది అని చెప్తారేమో. ఈ సీజన్లో ఫ్యామిలీ వీక్ తీసేయాలి, అదొకటి నా మెయిన్ రిక్వెస్ట్. అయితే ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అంతే. ఇది చదరంగం కాదు, రణరంగం కాదు, నాటక రంగం, సీరియల్ డ్రామా ఓకేనా. బాయ్ ఉంటా అనొచ్చు. ఇది మ్యాటర్. సరే ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంచెం నవ్వుకుందాం. అప్పటి వరకు సెలవు, టాటా బై బై నమస్తే, షేబాక్ ఎయిర్. కలుద్దాం మరి. లైవ్లో క్యాప్టెన్సీ టాస్క్ అవుతుంది చూద్దాం. ముక్కడ ఎంతో తిందాం, పందాం, లేద్దాం. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు బై. ముద్దమందారం.